ఓం నమ శివాయ. సో నేనైతే హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యాను. సో నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలంకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ ట్రావెల్స్ బెంగళూరు బుక్ చేసుకున్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యాను. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో డైరెక్ట్ ఇక్కడ నుంచి అరుణాచలం కూడా బస్ బుక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఈ ప్లేస్ ఎక్కడంటే అరుణాచలంకి వెళ్ళే మధ్యలో ఆర్టీసీ ట్రావెల్స్ ఒకే ఒక దగ్గర ఆపుతాయి. అదే ఈ ప్లేసు. చాలా బాగా అనిపించింది నాకైతే. సింపుల్ బస్ స్టాండ్ అది. సో నేనైతే ఫైనల్గా అరుణాచలంకి రీచ్ అయ్యాను. అక్కడ నుంచి మనం పొద్దున ఉదయాన్నే ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. సో అక్కడ టెంపుల్ ఎదురుగా టెంకాయ కొట్టేసి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్, ఆ క్లైమేట్ మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఉదయాన్నే స్వామివారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ బయట అందరూ కర్పూరం వెలిగించి అక్కడే టెంకాయ కొట్టేసి సో అందరూ ఒక్కసారిగా ఆ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం అయితే చాలా ప్రశాంతంగా మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఎర్లీ మార్నింగ్ టైమే ప్రిఫర్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ టైం కానీ లైక్ ఈవినింగ్ టైం కానీ ఆ టైంలో అయితే ఎక్కువ ఎండ అనేది ఉంటుంది. సో ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి సో భక్తులందరూ ముందుగానే వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ అనేది మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. సో అరుణాచలంలో దిగ్గానే ప్రతి ఒక్కరు డౌట్ ఏంటంటే స్టేయింగ్కి ఎలా ఏంటి అని చెప్పేసి బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో దాని గురించి మీకు ఎటువంటి డౌట్ అయితే ఏమి పెట్టుకోకండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్లో స్టేయింగ్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను డీటెయిల్స్ అయితే పింగ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్తే పర్ పర్సన్ 100 రూపీస్లోనే మీకు స్టేయింగ్ దొరుకుతుంది. మంచి మీకు వాటర్ ఫెసిలిటీ అన్నీ ఈజీగా ఉండేటి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరుకుతాయి. నేను అయితే మీకు కామెంట్లో పింగ్ చేస్తాను. సో ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ టెంకాయ కొట్టేసి స్వామివారికి ఇక్కడ దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సో కంప్లీట్గా తిరిగేసి 14 కిలోమీటర్లు ప్రతి లింగాన్ని దర్శనం చేసుకొని ప్రతి లింగాన్ని దర్శించుకుంటూ వాళ్ళ గిరి ప్రదక్షిణను ముందుకు సాగిస్తూ ఉంటారు. సో అలా వెళ్ళే మార్గం మధ్యలో రుద్రాక్షతో చేసిన శివుడు దర్శనం అయితే మనకు దొరుకుతుంది. సో అక్కడ ప్రతి ఒక్కరికి 2 రుద్రాక్షలు అయితే ఉచితంగా ఇస్తారు. సో ఆమెవారిని అక్కడ దర్శించుకొని అట్లా మనం మళ్ళీ ముందుకు మన గిరి ప్రదక్షిణను ముందుకు సాగించవచ్చు. సో మనకు అక్కడ ప్రతి ఒక్కరు కొంచెం లెగ్ ఏదైనా ఇష్యూ ఉన్నా లేదంటే కొంచెం పెయిన్ అనిపించిన మార్గం మధ్యలోనే మళ్ళీ మనకు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. లేదంటే కాళ్ళకు మసాజ్ చేసే కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ లింగం దగ్గర ఉన్నాం, ఇంకా ఎన్ని లింగాలు మనం కంప్లీట్ చేయడానికి మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి ఎంత ఉంది అని చెప్పేసి ప్రతి లింగం తర్వాత మనకు ఒక ఇలాంటి మ్యాప్ అయితే ఉంటుంది. సో అక్కడ మనకు కంప్లీట్ కొంచెం గైడెన్స్ లాగా అది అయితే కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ కొంచెం రెఫర్ చేసుకుని మన గిరి ప్రదక్షిణను మనం అయితే ముందుకు కొనసాగించవచ్చు. సో మనకు మళ్ళీ ఏదైనా ఆకలి వేసినా మధ్యలో మనకు ఏదైనా దాహంగా ఉన్నా మనకు అన్ని సకలం దొరుకుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది మోక్ష మార్గం. సో ఇక్కడ చాలా క్యూ అయితే ఉంటుంది. నాకు గిరి ప్రదక్షిణ నేను ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ అయితే ఇక్కడ నాకు 1.5 అవర్ ఆల్మోస్ట్ అంత క్యూ ఉండింది. సో నేను అక్కడ నా మోక్ష మార్గంలో నేను అక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నా గిరి ప్రదక్షిణ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. సో అంతా అయిపోయేసరికి మీరే చూసారుగా. సో ఖచ్చితంగా మార్నింగ్ అయితే అయింది. నేను ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 8 అయితే అయింది. ఎందుకంటే నాకు 1.5 అవర్ టైం అయితే మోక్ష మార్గం దగ్గరే సగం టైం అయితే పడింది. ఇంకా తర్వాత నేను దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఆల్మోస్ట్ 2 అవర్స్ 2.5 అవర్స్ పడినా కూడా దాంట్లో సందేహం అయితే లేదు. ఎందుకంటే అంత క్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్కి ఇంకా మార్నింగ్ అయ్యేసరికి అక్కడ క్యూ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ముందు ఇక్కడ మనం క్లియర్ కట్ ప్లానింగ్ ఏంటి మొత్తం ఎన్ని గోపురాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఓం నమ శివాయ. ఇది వీడియో. మీరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్, మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేసి ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.